హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఆ బీడ్స్ కలెక్షన్లో వెరీ వెరీ యూనిక్ కలెక్షన్స్ అండ్ ఆల్మోస్ట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ అట్ ద సేమ్ టైం డైమండ్ రెప్లికా కలెక్షన్స్ అలా వన్ బై వన్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు ఎడుగా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బీ సైడ్స్, వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మల్టీ కలర్ బీడ్స్ మాల చూపించేస్తాను. ఇది ఇంతకుముందు కూడా నేను కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో మేక్ చేశాము. బట్ ఇప్పుడు ఇంకాస్త బెటర్గా ఇంకా 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 బెస్ట్ కాంబినేషన్స్తో మేక్ చేసిన కలెక్షన్స్ ఫర్ నో డౌట్ ఎలాంటి శారీ మీదకైనా పర్ఫెక్ట్గా ఆప్ట్ అయ్యి ఒక బీడ్స్ కలెక్షన్ చూపించండి అంటే నేను బ్లైండ్గా దీన్ని సజెస్ట్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే మాల చూడండి. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయంటే మీరు క్రీమ్ కలర్ కానీ, లైట్ కలర్స్ కానీ, డార్క్ కలర్స్ కానీ ఎలాంటి శారీస్ మీదకి వేసినా ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్సే. అండ్ చిన్న చిన్నవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ సరోస్కి పల్స్. చాలా 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 చక్కగా ఉంటుంది. ఎలాంటి కుందన్లో స్టడ్స్ కానీ, పర్ల్ కాంబినేషన్లో వచ్చిన ఇలాంటి స్టడ్స్ పెట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా, మీ ఏజ్తో సంబంధం లేకుండా, దో యు ఆర్ ద యంగ్స్టర్, టీనేజర్, మిడిల్, ఓల్డ్, వాట్ ఎవర్ ద ఏజ్, కాస్త పర్ఫెక్ట్గా శారీ కట్టేసి ఇది వేస్తే కనుక ఉంటుంది. నార్మల్గా ఉండదు. ఖచ్చితంగా ఒక కన్ను మన జ్యువెలరీ మీద పడాల్సిందే ఎదుటి వ్యక్తి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకు అంత బ్యూటిఫుల్ అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ద బీడ్స్ ఈజ్ ఎక్సలెంట్. అంటే దిస్ ఈజ్ నాట్, నేను డార్క్ కలర్ చూస్ చేసుకోలేదు, ఇంటెన్షనల్గా కొన్ని పర్టికులర్ కలర్స్ని చూస్ చేసుకున్నాను. మేబీ బికాస్ ఆఫ్ దట్ ఎఫెక్ట్ ఇట్ లుక్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. లెంత్ వచ్చేసి మీకు 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది మాల అంతా కూడా. చెప్తున్నాను కదా, ఎలాంటి బిగ్ సైజ్ ఆఫ్ అకేషన్స్, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు పేరెంటాలకు కూడా హ్యాపీగా సింపుల్ బీడ్స్లో వెళ్ళిపోవచ్చు. నీట్గా ఉంటుంది. 24 ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది మీకు. సూపర్. మిమ్మల్ని చూసి మళ్ళీ కాపీ కొట్టి వాళ్ళు చేయించుకోవాల్సింది, అంత చక్కగా ఉంది. బట్ ఫర్ దీస్ ఐ నీడ్ మినిమం వీక్ టైం అయితే పడుతుందండి. బికాస్ బ్లాక్ బీడ్స్లోనైతే చాలా ఆర్డర్స్ వచ్చేసాయి, పెండింగ్లో ఉన్నాయి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా ఈ డిజైన్ కావాలంటే కనుక నాకు ఒక 1 వీక్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ టైం ఉంటేనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 2950 is a price. Okay, and the next is I'll show you one by one the most beautiful collections. ఎస్, చంద్రహారం లానే ఉంటుంది కానీ చంద్రహారం కాదు. ఏంటది? దానికి సబ్స్టిట్యూట్ ఏంటి అంటే ఇదిగో గుండ్లమాల అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మన ఆల్ టైమ్ ఫేవరెట్ పలకసర్లు ఉన్నాయి కదా, ఇదిగో వాటితో చాలా సన్నని పలకసర్లతో మేక్ చేసిన కలెక్షన్లో ఇది ఒక అద్భుతమైన మాల. యూ కెన్ సీ హియర్ 4 లైన్స్ వచ్చేస్తుంది మీకు. టోటల్గా లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది మీకు. మాల వచ్చేసి 30 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా హెడ్ పై నుంచి వేసేసుకోవచ్చు. చాలా 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 స్మూత్గా, నీట్గా, చక్కగా ఉంటుంది. ఇక్కడ కూడా అంటే మీకు ఇది ఆర్టిఫిషియల్ లుక్లో రాదు, అలా ఉండదు. పాలిషింగ్ కానీ, స్మూత్నెస్ కానీ, ఈ నీట్నెస్ కానీ, ఈ మేకింగ్ కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ కొంచెం టైట్గా ఉంది కదా, ఇది కూడా ఒక 1 డే వేసుకుంటే సెట్ అవుతుంది. బట్ అంత టైట్గా కూడా ఏం లేదు, లూజ్గా ఉంది. మాల అంతా కూడా ఫాల్ అవుతూ ఉంది. జస్ట్ కవర్లో ప్యాక్ చేసాం కాబట్టి మధ్యలో కాస్త ఫోల్డింగ్స్ వచ్చేసాయి. బట్ ఎగ్జాక్ట్లీ 24 అవర్స్లో ఈ చిన్న చిన్న ఫోల్డింగ్స్ కూడా నార్మల్ అయిపోతాయి. ఎందుకంటే ఇది గట్టి అల్లకం కాదు, ఇలా నిలబడే అల్లకం కాదు, మామూలుగా హ్యాండ్మేడ్ కలెక్షనే కాబట్టి చాలా నీట్గా ఉంది. యూ కెన్ సీ హియర్. మామూలుగా ఏంటంటే కాస్త గట్టి అల్లకం అయితే ఇలా నిలబడేట్టుగా ఉంటుంది మాల వేసుకున్నా కూడా. బట్ ఇది లేదు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. చూసేసుకోండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే. యూ కెన్ సీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మాల అంతా కూడా. మంచి లెంత్లో వచ్చేస్తుంది, 30 ఇంచెస్ లెంత్లో. ఇలాంటి మాలను చూడగానే అనుకుంటూ ఉంటాం కదా, మేమేమైనా ముసలి వాళ్ళమా, ఎందుకు ఇది వేసుకోవాలి అని. కాదు కాదు కాదు, మీ ఒపీనియన్ తప్పు. ముసలి వాళ్ళతో కాదు, ఇది ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. మంచి ట్రెడిషనల్ లుక్ కావాలంటే కనుక ఇది 100కు 100% వెయ్యండి. కొన్ని సందర్భాల్లో, కొన్ని అకేషన్లో చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఫర్ షూర్ ఇట్ వోంట్ లుక్స్ లైక్ టు బీ అ 1 గ్రామ్.
బాగుంటుంది. క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ బాగుంటుంది. మీకు నమ్ముతారో లేదో తెలీదు, ఒక 2 మంత్స్ నుంచి ఒక ఇద్దరు కస్టమర్ కంటిన్యూస్గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేకి ఇది ఒక మెసేజ్ వస్తుంది, మేడం ఇది రీస్టాక్ చేస్తారా, మేడం ఇది రీస్టాక్ చేస్తారా. నిజంగా వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ స్టాక్ అయితే తెప్పించాను. 12 పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి. కావాలనుకుంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్లో అంటే మా షాప్లోనైతే దీనికి పర్టికులర్గా ఈ డిజైన్కి బోల్డ్ అంతమంది కస్టమర్స్ ఉంటారు. చెప్పుకుంటూ పోతే మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు అనుకుంటారేమో, సో చెప్పట్లేదు, బట్ నమ్మండి. పర్టికులర్గా ఈ డిజైన్కి అయితే బోల్డ్ అంతమంది ఉన్నారు కస్టమర్స్. ఏంటి స్పెషాలిటీ అంటే, స్పెషాలిటీ ఇన్ దిస్ పలకసర్లు అంతే, అంతకుమించి నేను ఇంకేం మాట్లాడడానికి లేదు. ఓకేనా. 900 ఈజ్ ద ప్రైస్. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్. అంతే. ఎన్నిసార్లు ఎందుకు అన్నిసార్లు అంటున్నాను అని మీరే అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. ఓకేనా. 900 ఈజ్ ద ప్రైస్. సరే, ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇది చెప్పండి, ఇది 1 గ్రామా రియాలా అనేది. కోర్స్ మీది 1 గ్రామ్ గోల్డ్ షాప్ కాబట్టి మీరు 1 గ్రామ్ కాకపోతే రియల్ ఎలా చూపిస్తారండి అని అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ మామూలుగా మీరు మెడలో వేసుకుంటే ఎవరు దీన్ని 1 గ్రామ్ అని, అమితిస్ట్ స్టోన్ రియల్ అని అనుకుంటారు. ఎస్, నో డౌట్. క్వాలిటీ వచ్చేసి ఎంత బాగుంది అంటే, మీరు సేల్స్ కోసం చెప్తున్నారని నన్ను అడగొద్దు. ఎందుకంటే ఆన్లైన్లో పెట్టినా పెట్టకపోయినా వీఆర్ రన్నింగ్ ద షాప్ సిన్స్ 2012. కోవిడ్ పుణ్యమా అని నేను ఆన్లైన్లోకి వచ్చాను, కానీ అదర్వైజ్ కోవిడ్ రాకుండా ఉంటే మేబీ నేను ఆన్లైన్లోకి వచ్చేదాన్ని కాదేమో. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే ఎందుకు అంత స్పెషల్గా చెప్తున్నాను అంటే, ఆన్లైన్లో ఓన్లీ ఆన్లైన్ సెల్లింగ్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. సైమల్టేనియస్గా మీరు స్టోర్ రన్ చేస్తూ సైమల్టేనియస్గా ఆన్లైన్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ టఫ్ టాస్క్ అనమాట. అది ఏంటి అనేది మీకు రఫ్గా అవుట్ సైడ్ ఉంటే మీకు అర్థమవుదు. విత్ ఇన్ బౌండరీలో ఇన్సైడ్ ఉంటే చూస్తే ప్రాబ్లం ఏంటి అనేది మేము ఫేస్ చేస్తాము. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ ఈజ్ 100% గోల్డ్ రెప్లికా సెట్. అంటే ఎలా ఉంది అంటే, క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వచ్చేసి ఇది యాజ్ ఇట్ ఈస్గా అమితిస్ట్ రియల్ అంటే నమ్మేస్తారు. మీకు పాలిషింగ్ అంతా కూడా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. బట్ ఫర్ షూర్ ఇది నా దగ్గర 5 పీసెస్ కంటే ఎక్కువ లేవు. ఇన్ ఫ్యూచర్లో ఆర్డర్ అయితే పెడతాను. ఐ డోంట్ నో, రైట్ నో అయితే 5 పీసెసే ఉన్నాయి నా దగ్గర. కావాలనుకుంటే కొంచెం తొందరగా బుక్ చేసేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో నాది హామీ. పర్టికులర్గా ఈ సెట్కి చాలా బాగుంది. ఇయర్ రింగ్ కూడా బిగ్ సైజ్ లేదు, జస్ట్ ఇది ఒక 1.5 ఫింగర్ అనుకోండి. పుష్ బ్యాక్ వచ్చేసింది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా వాడుకోండి. ఇవన్నీ ప్రీషియస్ స్టోన్స్, బట్ సమ్మర్ ఎలాగూ భయంకరంగా ఉండబోతుంది కాబట్టి జస్ట్ అకేషన్స్కి వెళ్ళే ముందు వేసేసుకొని రాగానే తీసేద్దాం. అలా అయితే కనుక లైఫ్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇదని కాదు, 1 గ్రామ్ గోల్డ్ అనే కాదు, ఈవెన్ సిల్వర్కి కూడా మీరు అదే రూల్ అప్లై చేసుకోవాల్సిందే. మీకు తెలిసినా తెలవకపోయినా విన్నా వినకపోయినా అదే వాస్తవం. 1 గ్రామ్ అయినా సిల్వర్ అయినా పాలిషింగ్ అనేది సేమ్ ఉంటుంది. మన భ్రమ ఏంటంటే ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అయితే కలర్ పోదు అని. బట్ రెండిటికి కూడా పాలిషింగ్ అంటే ఇక్కడ కొన్ని కన్స్ట్రెయింట్స్ పాటించాల్సి వస్తుంది అనమాట. పాలిషింగ్ ఇంకా థిక్కెస్ట్గా పెట్టొచ్చు కలర్ పోకుండా, కానీ అది ఏమవుతుందంటే రెడ్ పాలిష్ కిందకి వెళ్ళిపోయి అది రొటీన్ 1 గ్రామ్ లాగా కనిపించేస్తుంది. అలా కాకుండా హ్యాండ్ వర్క్లో రియల్ గోల్డ్ లాగా కనిపించాలి అంటే పాలిషింగ్ అనేది ఒక సర్టెన్ యాంగిల్లో సర్టెన్ టెంపరేచర్ దగ్గర దాన్ని ఆపేయాల్సి ఉంటుంది. అలా ఆపేసినప్పుడు అది రియల్ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది. సో అలా వచ్చిందాన్ని మనం కాపాడుకోవాలి, అంతే. అదొకటే విషయం ఇక్కడ. అది మనసులో గుర్తెరిగి మనం కేర్ఫుల్గా వాడుకుంటే కొన్ని సంవత్సరాలు ఒకే ఐటమ్ను వాడుకొని అతి జాగ్రత్తగా, నేను ఎప్పుడో బిగినింగ్ ఆఫ్ ద షాప్లో 10 years ముందు ఇచ్చిన ఐటమ్ని కూడా కాపాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నా షాప్లో, నా కస్టమర్స్. అజాగ్రత్తగా ఉంటే నేను ఏం చేయలేను కదా, ఏదైనా అంతే. 1790 ఈజ్ అ ప్రైస్. యా, దిస్ ఈజ్ వన్ మోర్ డైమండ్ రెప్లికా కాపీ. ఎంత చక్కగా ఉందో, డబల్ లేయర్డ్ వచ్చేసి. నిజంగా కొన్ని అన్నీ చెప్పలేను, బట్ చాలా సెట్స్ కూడా అంతే. ఎక్కడ పోతుందో గోల్డ్ కానీ యాజ్ ఇట్ ఈజ్గా నమ్మేసేలాగా, నమ్మించేలాగా అది గోల్డా 1 గ్రామా, అది ఈవెన్ జ్యువెలరీ షాప్స్ వాళ్ళు రన్ చేసే వాళ్ళు, ఈవెన్ 1 గ్రామ్ షాప్స్ రన్ చేసే వాళ్ళు కూడా ఒకనొక నిమిషంలో కాస్త టైం పడుతుంది అది గుర్తుపట్టడానికి. అంటే దట్ గ్రేట్నెస్ గోస్ టు ద వర్క్ స్మూత్నెస్. అది నా గ్రేట్నెస్ ఇంకొకరి గ్రేట్నెస్ అని నేను చెప్పట్లేదు. బట్ మెషినరీ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, మ్యాన్ పవర్ అవ్వచ్చు, ఆ క్రియేటివిటీ థింకింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ద అవుట్పుట్ అయితే నిజంగా ఈ జనరేషన్లో పుట్టినందుకు మనకి మనమే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, మనకి మనమే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే
వీఆర్ గెట్టింగ్ ద బెస్ట్ అవుట్లుక్స్ విత్ మినిమం బడ్జెట్. 2 లేయర్డ్ మాల వచ్చేసింది. ఇదంతా చూడడానికి మీకు ఇది పాలిషింగ్ లాగా ఉంది, కానీ ఇది పాలిషింగ్ కాదు, స్టోన్స్ చూడండి, చిన్న డైమండ్ రెప్లికా స్టోన్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దానికి పర్ఫెక్ట్ గ్రీన్స్ వచ్చేసాయి. 2 లేయర్డ్ సూపర్ మాల. ఇయర్ రింగ్స్ కూడా హెవీ లుక్లో లేదు, సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి. పుష్ బ్యాక్స్ వచ్చేసాయి. ఇందులో 2 కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రెండిటికి 2 అద్భుతం అని చెప్పేస్తాను. 1600 ఇస్ ద ప్రైస్. చెప్పండి, ఈ పీస్కి నేను చెప్పిన ప్రైస్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అదే 1 గ్రామ్ జ్యువెలరీ గ్రేట్నెస్ అండి. ఓకే, ఈ మధ్యకాలంలో ఇప్పుడు నేను చెప్తే నమ్ముతారో లేదో తెలియదు, పెరగని ప్రైస్ ఇంక్రీజ్ కాని వస్తువు అంటూ ఏం లేదండి, ఒక 1 గ్రామ్ గోల్డ్ తప్ప. నిజం. కొత్తగా చూసే వాళ్ళకి, కొత్తగా కొనే వాళ్ళకి ఇది విచిత్రంగా విడ్డూరంగా కనిపిస్తుంది, కానీ ఆల్వేస్ ఇన్ ద ఫీల్డ్లో లాంగ్ రన్లో ఉండే వాళ్ళకి, అంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి కూడా సేమ్ లైక్ ఇదే ఫీల్డ్లో ఉంటే ఏమనాలి, ఆటుపోటులు, ఎత్తువంపులు అవన్నీ అర్థమైతే కనుక నేను చెప్పే మాటకి ఏకీభవిస్తారు. మిమ్మల్ని ఏకీభవించమనట్లేదు, విభేదించమనట్లేదు, జస్ట్ అలా నోటికి చెప్పాలనిపించింది, షేర్ చేసుకోవాలనిపించింది మీతో అన్ని విషయాలు, అందుకని మనసు విప్పి చెప్తున్నాను అనుకోండి. ఇది వచ్చే సేమ్ డైమండ్ రెప్లికాని విత్ రూబీ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా నీట్గా ఉండే స్టోన్స్. నేను చెప్పనా, ఈ పొడవి వచ్చేసి బగట్స్ అంటారు. మనకు డైమండ్స్తో ఎక్కువ కనిపించేస్తాయి. ఈ పొడవు స్టోన్స్ ఉందా, వాటిని బగట్స్ అంటారు. ఇవన్నీ కూడా చాలా చిన్న స్టోన్స్ అండి, దగ్గరగా పెట్టి చూస్తే తప్ప అర్థమవుతుంది. ఈ క్వాలిటీ ఆఫ్ ద రూబీ కావచ్చు, ఈ స్మూత్నెస్ అవ్వచ్చు, ఈ బ్యూటీ అవ్వచ్చు, వాహ్, మీరు మార్కులు వేయాల్సిందే 100కు 100. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1600. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఐ విల్ షో యూ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. చూపించిన నిజంగా బ్యూటిఫుల్ అంటే నా కంటికి నార్మల్గా కాదు, విపరీతంగా నచ్చింది. ఐ విల్ షో యూ. ఇది ఎందుకు కాదు గోల్డ్ రెప్లికా అనేది మీరే చెప్పాలి నాకు సమాధానం. ఇక్కడ అన్నీ కూడా రియల్ బీడ్స్ యూజ్ చేసాము, మల్టీ కలర్లో. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దామో తెలుసా? మీరు కొనండి, కొనకపోండి, కానీ బాగుంది అని ఒక కామెంట్ చేయండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇలాంటి డిజైన్స్ ఇంకా ఎన్ని మేక్ చేస్తాము కదా. ఎవరినైనా ఎంకరేజ్ చేయొచ్చు, అలా ఓన్గా వర్క్ చేసే వాళ్ళని ఎవరినైనా, అది విమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఎవరైనా కాస్త ఒక మంచి మాట చెప్పేస్తే ఆటోమేటిక్గా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. కాస్త మీరు లైక్ చేసి ఒక మంచి కామెంట్ ప్లేస్ చేయండి. ఎందుకంటే మంచి డిజైన్స్ ఎందుకు మేము మేక్ చేయం, ఖచ్చితంగా మేక్ చేస్తాము, మీకోసం కావచ్చు, మా కోసం కావచ్చు, ఎవరి కోసమైనా. అది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎక్కడికి పోతుందండి, చెయ్యాలి అన్న ఉత్సాహం, ఆ తాపత్రయం ఉంటుంది కదా. అలా ఉన్నన్ని రోజులు ద బెస్ట్ డిజైన్స్ మీకు ఇస్తూనే ఉంటాం. యూ కెన్ సీ ఆల్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ద రియల్ బీడ్స్. అసలు ఎంత బాగుందో ఈ మాలనైతే. చిన్న నక్షి బాల్స్, చక్రీస్, ఇలా రకరకాల బీడ్స్తో. వా, ఇప్పుడు చెప్పండి, గోల్డ్కి పోటీ పడుతున్నామా లేదా మీరే చెప్పండి, నేనేం మాట్లాడి. ఇంకా మీ దగ్గర ఇంకేదైనా నక్షి వర్క్లో బుట్టాలు ఉంటే పెట్టేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది సెట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు, నక్షి బాల్స్ని సెట్ చేయాల్సింది ఇయర్ రింగ్స్ కింద, అందుకని ఇలా మేక్ చేసాము. బట్ టు బి ఫ్రాంక్లీ, మీ దగ్గర రియల్ నక్షి వర్క్లో ఉన్న గోల్డ్వి కానీ ఏమైనా బిగ్ సైజ్గా ఆఫ్ ఇయర్ రింగ్స్ కానీ పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నాకున్న ఒకే ఒక ఆప్షన్, ఈ బాల్స్ ఉన్నాయి చూసారా, వాటిని హుక్కి హ్యాంగ్ చేయాలి, అదర్వైజ్ దెర్ ఇస్ నో ఆప్షన్. సో ఆ హుక్కి హ్యాంగ్ చేసే బదులుగా ఇలా ఇయర్ రింగ్స్కి హ్యాంగ్ చేసేసాను, దట్స్ ఆల్. 1750 ఇస్ ద ప్రైస్. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 19-20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. మాల బాగుంటుంది. అండ్ ఇది బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ నేను ఇస్తాను, ఇక్కడ వేయలేదు కానీ ఇచ్చేస్తాను. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next, this is one more cutie pie. కుందన్ వచ్చేసింది, కంప్లీట్గా ఫ్లవరింగ్ వచ్చేసింది డీటెయిల్డ్గా. యూ కెన్ సీ హియర్. మీకు రూబీ, ఎమరాల్డ్ అండ్ అన్కట్లో కుందన్ పీసెస్ వచ్చేసి
డీటెయిలింగ్ వచ్చేసి చాలా చాలా స్మూత్గా వచ్చేసింది. కంప్లీట్గా కార్వింగ్ రూబీ గ్రీన్ ప్యాటర్న్లో వచ్చేసింది. ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు. మీరు ఎలాంటి సెట్స్ మీదకి పెట్టేసుకున్నా సెట్ అవుతుంది. లాంగ్ సెట్ మీద కానీ స్మాల్ సెట్ మీదకి కానీ లేదు సింగిల్గా పెట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది. కుందన్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది. యూ కెన్ సీ హియర్ ఎంత బాగుంది. ఈ డీటెయిలింగ్ అవ్వచ్చు, ఈ స్మూత్నెస్ అవ్వచ్చు, ఈ నీట్నెస్ అవ్వచ్చు. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది. చాలా 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 చక్కగా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇందాక నేను ఫస్ట్ చూపించిన మాల పైన కూడా ఇది వేసేసుకొని అదే గుండ్లహారం వాటి మీద ఇది వేసేసుకొని పెట్టుకున్న అద్భుతంగా ఉంటుంది. లేదు సింగిల్ సెట్తో పేరప్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2050. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా సెట్ అని నేను కళ్ళు మూసుకొని చెప్పేస్తాను. దాదాపుగా మీరు చూడండి 99% అలాంటి కలెక్షన్స్ మీకు ఎక్కువగా చూపిస్తాను. నాకు ఇష్టం అలాంటి కలెక్షన్స్, అందుకే మీకు ఎక్కువగా అవే చూపిస్తాను. ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై మంచి పర్పుల్ కాంబినేషన్లో విక్టోరియన్ సైడ్ మాప్స్ వచ్చేస్తాయి. పర్పుల్ కాంబినేషన్లో లాంగ్ లెంత్లో మాల అనమాట. యూ కెన్ సీ హియర్ సైడ్ మాప్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తాయి. అన్కట్ విక్టోరియన్లో వచ్చేసి కుందన్ వచ్చేస్తుంది. లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. వన్ సెట్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ అనమాట. ఇంతకు మించి ఇంకా పైన కింద అలైన్మెంట్ అలా ఏమొద్దు. సింగిల్ సెట్లోనే గ్రాండ్గా ఉంచే సెట్స్లో ఇది కూడా ఒకటి. సూపర్గా ఉంటుంది. చాలా చాలా నీట్గా ఉంటుంది. పర్టికులర్గా దీనికి ఎలాంటి ఇయరింగ్స్ రాలేదు. బట్ మీరు లైక్ విక్టోరియాలో ఎలాంటి మాప్స్తో పేరప్ చేసినా అద్భుతంగా ఉంటుంది. లెంత్ వచ్చేసి 26 inches అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ద ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. దట్ ఈజ్ 2950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.